వెల్కమ్ టు న్యూ ఫ్యాక్టర్. అబుదాబి ఎడారి దేశం, అత్యధికంగా ముస్లింలు ఉండే దేశం. కానీ ఆ దేశంలో తొలి హిందూ మందిరాన్ని నిర్మించారు. ఆ ఆలయ విశేషాలంటో ఈ వీడియోలో చూద్దాం. ప్రపంచంలో హిందూ మతానికి ఆదరణ పెరుగుతుంది. భారత్ లో అయోధ్య ఆలయం ప్రారంభోత్సవంతో ప్రపంచ దేశాలన్నీ హర్షం వ్యక్తం చేశాయి. ఆలయ ప్రారంభోత్సవానికి విదేశాల నుంచి పెద్ద ఎత్తున హిందూ భక్తులు కూడా తరలివచ్చారు. ఇక విదేశాల్లో స్థిరపడ్డ హిందువులు అక్కడ తమ మతభావాలను చాటుకున్నారు. ఆయా దేశాల్లో హిందువుల జనాభా పెరుగుతుండటంతో అక్కడి దేశాలు కూడా హిందూ మందిరాలను నిర్మిస్తున్నాయి. ఈ క్రమంలోనే యుఏఈలో ఆ దేశ రాజధాని అబుదాబిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆలయంపై ప్రత్యేక చర్చ జరుగుతుంది. ఇక ఆ ఆలయ విశేషాలేంటో చూద్దాం. ఆలయం పేరు బోచ సన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణన్ సంస్థ, సంక్షిప్త రూపంలో బాబ్స్ ఆలయంగా పిలుస్తున్నారు. యుఏఈలోనే కాక మధ్య ప్రాశస్త్యంలో మొత్తం హిందూ సాంప్రదాయ రీతిలో నిర్మాణమైన తొలి రాతి ఆలయం ఇది. దుబాయ్ అబుదాబి జాతీయ రహదారికి సమీపంలో 27 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మాణం చేశారు. 108 అడుగుల ఎత్తు, 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో మొత్తం 55,000 చదరపు మీటర్ల వైశాల్యంలో ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణానికి సుమారు 700 కోట్లు ఖర్చు చేశారు. ఆలయ నిర్మాణానికి పట్టిన సమయం 3 సంవత్సరాల 6 నెలలు. ఈ ఆలయ నిర్మాణంలో రాజస్థాన్, గుజరాత్ కు చెందిన 2,000 మంది కార్మికులు, నిపుణులు పనిచేశారు. ఆలయ నిర్మాణంలో ఏ మాత్రం కూడా స్టీల్, కాంక్రీట్, సిమెంట్ను వినియోగించలేదు. తెలంగాణలోని యాదాద్రి, అయోధ్యలో రామాలయం మాదిరి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాళ్లతో నిర్మించారు. ఈ ఆలయంలో మొత్తం 7 గోపురాలు ఉంటాయి. ఆ 7 గోపురాలు 7 ఎమిరేట్స్ కు ప్రతీకగా తీర్చిదిద్దారు. తెల్ల రాళ్లను రాజస్థాన్లోని భరత్పూర్ నుంచి, శిల్పాలను బిల్వారా నుంచి తెప్పించారు. ఆలయ పునాదుల్లో 100కు పైగా సెన్సార్లను ఏర్పాటు చేశారు. ఇవి భూకంపాలతో పాటు ఉష్ణోగ్రత, ఒత్తిళ్లు తదితరాల్లో మార్పులు నిక్షిప్తం చేసి సమాచారం అందిస్తాయి. ఆలయ ప్రాంగణంలో ప్రధాన మందిరంతో పాటు ప్రార్థనా మందిరం, సందర్శకుల కేంద్రం, ప్రత్యేక గార్డెన్లు, గ్రంథాలయం, గ్యాలరీ, ఎగ్జిబిషన్ కేంద్రాలు, 5,000 మంది పట్టే కమ్యూనిటీ హాల్స్ 2 నిర్మించారు. ఇక పిల్లలు ఆడుకోవటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ మందిరం నిర్మించడంతో భారతదేశంతో యుఏఈ బంధం పటిష్టంగా నిలవనున్నది. ఆ దేశ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని భారతీయులు, అక్కడి దేశ అధికారులు పేర్కొంటున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.